విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా నటించిన కస్తూరి మీకు గుర్తే ఉంటుంది. ఆ సినిమాలో గ్యాస్ సిలిండర్ పేలి ఒంటికి గాయాలైన కూతురి కోసం భారతీయుడు పడిన ఆవేదన ప్రతి ప్రేక్షకుడికి హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతాడు. నాటి రోజుల్లో కస్తూరి ఇటు తెలుగు అటు తమిళ చిత్రాల్లో ఒక వెలుగు వెలిగింది. కట్ చేస్తే ఇటీవల కాలంలో కస్తూరి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఏం చేస్తుందో కూడా తెలియదు. ఈ సైలెన్స్ ను బ్రేక్ చేయడానికి అన్నట్టుగా ఈ ముద్దుగుమ్మ మీడియా ముందుకు వచ్చింది. వస్తూనే బాంబు విషయాలాంటి బయటకు వచ్చాయి. ఇటీవల కాలంలో కథానాయకులంతా తమను వేధించి వారి గురించి ఒక్కొక్కరుగా ఎగరవేస్తూ పెడుతుంటే తాను కూడా అలాంటి నిజాల్ని బయట పెట్టాల్సి వస్తుందని, అప్పట్లో తాను కథానాయికగా ఉన్నప్పుడు ఒక తెలుగు హీరో తనని తీవ్రంగా వెంబడించి వేధించాడట. ఆ హీరో పడక గదికి రప్పించేందుకు నానా ప్రయాసాలు పడేవాడని చెప్పింది. అయితే అతడు ఎంతగా ప్రయత్నించినా తాను మాత్రం లొంగలేదంటూ ఆ కక్షతో తనని తదుపరి సినిమా నుంచి తొలగించాడని చెప్పింది. సదరు తెలుగు హీరోతో ఒకే ఒక సినిమాలో నటించాను, అతడు రాజకీయాల్లో ఉన్నాడిప్పుడు అంటూ పెద్ద బాంబే పేల్చింది. కస్తూరి ఓ ఇద్దరు హీరోలతో ఒకే ఒక సినిమా నటించింది. ఆ ఇద్దరు ప్రస్తుతానికి రాజకీయాల్లో ఉన్నారు. మరి ఆ ఇద్దరిలో ఎవరై ఉంటారు? అసలు ఇంతకీ ఎవరు ఆ తెలుగు హీరోలు అంటూ ఫిలిం నగర్ జనాలు ఆరాలు మొదలుపెట్టేశారు. ఇక కస్తూరి వేధించిన ఆ తెలుగు హీరో ఎవరై ఉంటారో తెలుసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.